హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియోలో అయోధ్యలోని బాలరాముడి సెట్టింగ్ ని ఎంట్రన్స్ వరకే చూపించానండి. పార్ట్ 2 వీడియోలో ఇప్పుడు సెట్టింగ్ మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ మొత్తాన్ని లైట్ తో చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఫోన్ లో వీడియో తీస్తూ ఉంటే వైట్ కలర్ లో లైట్లు కనపడుతున్నాయి, కానీ మనకి రియల్ గా అయితే మొత్తం గోల్డ్ కలర్ లో కనపడుతుందండి. మనకు వచ్చేసి బయట అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది వచ్చినా హ్యాపీగా చూడొచ్చు. వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం చూడండి. ముందు నుంచి, సైడ్ నుంచి, పక్కన నుంచి చాలా రకాలుగా వేరియేషన్ లో వీడియో అయితే తీసానండి. నెల్లూరులో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఈ సెట్టింగ్ అయితే చూడొచ్చండి. ఖచ్చితంగా మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. లోపలికి వెళ్లేదానికి అయితే ఒక దోవ, బయట నుంచి వచ్చేదానికి ఒక దోవ అయితే ఏర్పాటు చేశారండి. లోపల పక్కల ఏర్పాటు చేసిన పిల్లర్లు, అదే విధంగా సీలింగ్ మీద ఉన్న డిజైన్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ సెట్టింగ్ చూడడానికి చాలా పెద్దదిగా కనపడుతూ ఉందండి, కానీ లోపలికి వెళ్లేసరికి ఖాళీ స్థలం అయితే చాలా తక్కువగా ఉంది. ఎక్కువ భాగం పిల్లర్ల రూపంలో సెట్టింగ్ మొత్తాన్ని అయితే కవర్ చేశారండి. లోపలైతే ఖాళీ స్థలం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ కొంచెం స్థలమే అండి ఇక్కడ ఖాళీ స్థలము. బాలరాముని దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్తామండి. పెద్దవాళ్ళందరూ కలిసి సెట్టింగ్ చూడడానికి, చిన్న పిల్లలందరూ కలిసి ఎగ్జిబిషన్ లో ఆడుకునే దానికి 2 విధాలుగా ఏర్పాటు చేసి బాగా కవర్ చేశారండి. లోపలికి రాగానే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, సీలింగ్ ఏ విధంగా గోల్డ్ కలర్ లో భలే కనపడుతుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల బాలరాముడు విగ్రహం దగ్గర ప్లేస్ అయితే చాలా తక్కువగా ఉందండి. మొత్తానికి స్వామి వారిని దర్శనం చేసుకుని 4-5 రకాల సెల్ఫీ ఫోటోలు దిగి బయటకైతే వచ్చామండి. ఈ బాలరాముడు సెట్టింగ్ నెల్లూరు నుంచి చెన్నైకి, తిరుపతికి వెళ్లే వాళ్ళకి కూడా కనబడుతూ ఉందండి. ఎందుకంటే NH5 బైపాస్ కి దగ్గరగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరైతే చూడొచ్చు. ఇక్కడ వచ్చి పార్కింగ్ వచ్చి బైకులకైతే 20 రూపాయలు, కార్లకైతే 100 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి బస్సు సౌకర్యం కూడా లేదండి. ఆటోలో రావడం గానీ, లేదంటే కార్లో గానీ, బైకులో గానీ రావాల్సి ఉంటుంది. ఇది మొత్తం చూసుకొని బయటికి వచ్చిన తర్వాత డాబాలు గానీ, రెస్టారెంట్లు గానీ మనకి అందుబాటులో ఉన్నాయండి. సరదాగా మొత్తం చూసుకొని పక్కన రెస్టారెంట్ లో గానీ, డాబాలో గానీ భోజనం చేసుకొని ఇంటికైతే వెళ్ళొచ్చండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.